ఫ్రెండ్స్, ఇప్పుడు అందిన వార్త రేపు అక్టోబర్ 1న ఇచ్చే పెన్షన్లపై ముఖ్యమైన ప్రకటన అంటూ వార్తలు అయితే వస్తున్నాయి ఫ్రెండ్స్. మరి దాని గురించి వీడియో చేయడం అనేది జరుగుతుంది ఫ్రెండ్స్. వివరాల్లోకి వెళ్ళే ముందు దయచేసి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి ఫ్రెండ్స్. అయితే అక్టోబర్ నెల ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు సచివాలయ సిబ్బంది ద్వారా లబ్ధిదారుల ఇంటి వద్దనే పెన్షన్లు పంపిణీ జిల్లాలో 2,66,342 మందికి సుమారు 112.71 కోట్ల రూపాయల పంపిణీ చేయనున్నట్లు అక్టోబర్ 1 మరియు 3వ తేదీలో మాత్రమే పంపిణీ చేయడం జరుగుతుందని తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వరరావు ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వృద్ధాప్యం, వితంతు, చేనేత, కళ్ళు గీత కార్మికులు, ఒంటరి మహిళలు, మత్స్యకారులు, హెచ్ఐవి వ్యాధిగ్రస్తులకు, చర్మకారులకు, హిజ్రాలకు, డప్పు కళాకారులకు 3,000 రూపాయల నుండి 4,000 వరకు పెంచబడమైనది. అలాగే వికలాంగుల పెన్షన్ 3,000 రూపాయల నుండి 6,000 వరకు పెంచబడమైంది. డిఎంహెచ్ఓ పెన్షన్ 5,000 రూపాయల నుండి 10,000 రూపాయలకు వరకు పెంచబడమైంది. ఇందులో శాశ్వత వికలాంగులకు 5,000 నుండి 15,000 రూపాయల వరకు పెంచబడమైనది. ఎన్టీఆర్ భరోసా సామాజిక భద్రత పెన్షన్లు అక్టోబర్ 1వ తేదీన ఉదయం 6 గంటల నుండి లబ్ధిదారుల ఇంటి వద్దకే వచ్చి సచివాలయం సిబ్బంది పంపిణీ చేస్తారని, అక్టోబర్ 1న మరియు 3వ తేదీలలో మాత్రమే పంపిణీ చేస్తారని తెలిపారు. కావున పెన్షన్ లబ్ధిదారులు అందరూ అక్టోబర్ 1వ తేదీన తమ ఇంటి వద్ద అందుబాటులో ఉండి పెన్షన్ తీసుకోవాలని, బయట గ్రామాలకు వెళ్ళిన వారు కూడా 1వ తేదీన గ్రామాలలో ఉండి పెన్షన్ తీసుకోవాలని కోరారు. ఏదేని కారణం చేతనైనా 1వ తేదీన తీసుకోలేని వారు 3వ తేదీన తప్పక అందుబాటులో ఉండి పెన్షన్ తీసుకోవాలని కోరారు. పెన్షన్ లబ్ధిదారులు ఎవరూ సచివాలయ కార్యాలయానికి పెన్షన్ కొరకు రావాల్సిన అవసరం లేదని తిరుపతి జిల్లా కలెక్టర్ తెలిపారు. ఇది